వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేతలు. ఒక క్రిమినల్ కు సీఎం హోదా ఇస్తే అందరూ క్రిమినల్స్ గానే కనబడతారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఇంజనీర్ల స్కిల్ ను ప్రశ్నించడానికి నీకేం అర్హత ఉందంటూ నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఐటీ డెవలప్మెంట్ జరిగిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ పాలనలో ఐటీ పరిశ్రమ డౌన్ఫాల్ అయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 3 ఏళ్లుగా రేవంత్ క్రిమినల్ వేస్ట్ పరిపాలన చేస్తున్నాడని విరుచుకుపడ్డారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడడం చూస్తూ ఉంటే ఆయనకు విద్యా వ్యవస్థ పట్ల విద్యా మంత్రిగా ఉండి విద్యను ప్రమాణాలు పెంచాల్సింది పోయి ఏ ఒక్క ప్రమాణాలు పెంచకుండా ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తాను, ఈరోజు ₹1 ఇవ్వకుండా ఇలా క్రిమినల్ వేస్ట్ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలనే వేస్ట్ పరిపాలన, క్రిమినల్ పరిపాలన. ఇకపోతే ఇలా హైడ్రా తీసుకొచ్చి పేదల ఇల్లులో కొడతా ఉన్నాడు. క్రిమినల్ వేస్ట్ పరిపాలన ఆయన చేస్తున్నదంతా. సోషల్ వెల్ఫేర్ విద్యార్థులందరూ చనిపోతా ఉన్నారు. నిరుద్యోగుల క్యాలెండర్ తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాలు దాటినా ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని అడిగితే వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వారిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రికి పరిపాలన మీద కావచ్చు, ఈ విద్యా వ్యవస్థ మీద కావచ్చు, తెలంగాణ పట్ల కావచ్చు, తెలంగాణ వాదం పట్ల కావచ్చు ఏమాత్రం గౌరవం లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల మీద అనుచిత వ్యాఖ్యలు వెనుకకు తీసుకొని వారికి బేషరతుల క్షమాపణ చెప్పాలి.